ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీలో విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి. సిమెంట్ రోడ్లు ప్రారంభానికి ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గాలు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. దీంతో అద్దంకిలో మరోసారి వాతావరణం వేడెక్కింది. అద్దంకి సంజీవ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ రోడ్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. దీంతో పాటు అద్దంకి నుంచి కలవక్కూరు రహదారిలో సిమెంట్ రోడ్ నిర్మాణానికి పనులు ప్రారంభించనున్నారు. అయితే సిమెంట్ రోడ్ల ప్రారంభానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాలు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. హడావిడిగా అర్ధరాత్రి ఎమ్మెల్సీ కరణం బలరాం శిలాఫలకాలు ప్రారంభించి వెళ్లిపోయారు. పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇరు వర్గాలు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను అధికారులు తొలగించారు.